అందరికీ నమస్కారం. కన్నమ్మ పెద్దబాబా అంటూ గట్టిగా అరవగానే మిగిలిన వాళ్ళందరూ తన వైపు చూస్తే ఒక్క క్షణం భయపడి చూస్తాడు ఇషాన్ తన అరుపుకి. అదరు మాత్రం కళ్ళు మూస్తూ తెరుస్తూ మిత్రమ్మ అంటాడు. మన కన్నమ్మ అదరు తన చేయి పట్టుకుని, ఏటి బాబా నువ్వు చేసేది, ఏదైనా బాగా ఉండాదా, అసలేటి చేసినావు నువ్వు అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంది. అందరూ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు. ఇంత సడన్గా ఎందుకు ఏడుస్తుంది అని అంజలి గారు తన పక్కకి వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కన్నమ్మ మాత్రం అదర్ వైపు చూస్తూ ఉంది బాధగా. అది అందరూ చూస్తూ ఉంటారు. ఇషాన్ మాత్రం కన్నమ్మ వైపు అలాగే చూస్తాడు. మళ్ళీ అరిచినందుకు కొంచెం కోపం వచ్చి, ఎందుకే ఇలా అరుస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తాడు. నువ్వు ఊకో పెన్మిటి అంటూ మళ్ళీ అదర్ వైపు తిరిగి పెదబాబా అంటూ తన చేయి గట్టిగా పట్టుకొని ఏడవగానే ఈసారి తన మత్తు వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ తల గట్టిగా విదిలేస్తాడు. ఎబ్బే, అస్సలు లాభం లేకుండా పోయింది. చాలా ఎక్కువగా తాగడం వల్ల తన మత్తు దిగలేకుండా ఉంది. ముద్దు ముద్దుగా మాటలు వస్తూ ఉన్నాయి కన్నమ్మ అంటూ. ఆ తర్వాత ముందుకు పడిపోతూ ఉంటే అన్నదమ్ములిద్దరూ తన అన్నయ్యని పట్టుకుంటారు. ముందు పెదబాబాకి మజ్జిగ పట్టుకురా లచ్చిమక్క అంటూ గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి సీరియస్గా చూస్తూ, మెల్లిగా మాట్లాడడం రాదా నీకు అంటూ గట్టిగా అరుస్తాడు ఇషాన్. ఊకో పెన్మిటి, మెల్లిగా మాట్లాడడానికి మనమేమన్నా రహస్యం మాట్లాడుతుండామా? ఏటి ఈ కన్నం అంటేనే గొంతు చూసి గుర్తుపట్టాలా ఎవరైనా సరే. నువ్వు బేగిరా లచ్చిమక్క, ఏటి చేస్తా ఉండవు పెత్తనాలు అనగానే మజ్జిగ గ్లాస్ చాలా స్పీడ్గా పరిగెత్తుకొని తీసుకొని వచ్చి కన్నమ్మ చేతిలో పెట్టి, వస్తున్నానమ్మా. అంతలోనే తొందర అయితే ఎలా అంటుంది. తొందరగా అంటూ మజ్జిగ గ్లాస్ చేతిలో పెట్టి, నా ముఖంలో బొమ్మలు కానీ ఆడుతూ ఉండాయా ఏటి, ఇది పెదబాబా కట్టించు అంటూ గట్టిగా కదమగానే తన మమ్మీ వైపు సీరియస్గా చూస్తూ, మమ్మీ నేను ఇంతకు ముందు అడవి మనిషి అంటే కోప్పడ్డావు, ఇప్పుడు చూడు ఎలా అరుస్తుందో, ఇది ఏమైనా స్పీకర్లు మింగిందా అనగానే పెనిమిటి, అదేదో నేనెందుకు మింగుతాను, శుభ్రంగా అత్త చేసే వంట తిని పెడతా ఉంటేను. అంత సీరియస్గా మాట్లాడుతుంటే సిల్లీ విషయంలాగా తీసి పారేసే కన్నమ్మ బిహేవియర్కి ఎలా అర్థం చేసుకోవాలో ఇషాన్కి అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి కొడుకు కోప్పడుతున్నా కూడా పాజిటివ్ వేలోనే దాన్ని స్వీకరిస్తున్న కోడల వైపు కాస్త ప్రశాంతంగా చూస్తారు అత్తమామలతో పాటు ఆ ఇంటి వాళ్ళు కూడా. ఇషాన్ మాత్రం మెల్లిమెల్లిగా మజ్జిగ తాగిస్తాడు. తను కాస్త తాగుతూ అటు ఇటు తూగుతూ ఉంటే, అన్నయ్య ఎందుకు డ్రింక్ చేసావని అడుగుతాడు. నేనెక్కడ డ్రింక్ చేశానురా, సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నా పిల్లలు ఈరోజు గెలిచారు అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అలాగే పక్కకు ఒరిగిపోతాడు. అందరూ బాధగా చూస్తారు. మెల్లిగా తనని గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్తారు. అక్కడ పడుకోబెట్టగానే ఏదేదో కలవరిస్తూ ఉంటాడు. ఆ రాత్రంతా కూడా ఎవ్వరూ నిద్రపోలేదు. వాళ్ళకి నిద్ర ఎక్కడ వస్తుంది? ఎవరికి కూడా ప్రశాంతత లేదు. ఈ ఇంటికి ఆనందాలు ఎప్పుడు వస్తాయో అని అలాగే ఉండిపోతారు. కన్నమ్మ మాత్రం గార్డెన్లో ఉన్న పిల్లల వైపు వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ చీకట్లోనే కూర్చొని ఉంటారు. వాళ్లకు చాలా భయంగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బుల్లమ్మ బుల్లోడా మీరేటిట్ట చీకట్లో ఉండారు, భయం వేయదా మీకు అనగానే, పిన్ని ఈ డార్క్లో కూడా మాకు భయం అనిపించదు, డాడీని చూస్తే చాలా భయంగా ఉంటుంది అని ఎంతో అమాయకంగా చెప్పగానే కన్నమ్మ గుండె తరుక్కుపోతుంది. అంటే ఏటి అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి, చీకటి అమ్మగారు అంటుంది. చీకటి నుంచి వెలుగుని చూపించేవాడు తండ్రి. కానీ ఈ పసిపిల్లలు ఆ చీకటికి భయపడట్లేదు, తనని చూసే భయపడుతున్నారు. ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళి బలవంతంగా 2 ముద్దలు తినిపించి వాళ్ళని నిద్రపుచ్చుతుంది. ఇక్కడ దీప్తి మాత్రం బెడ్ మీద పడిపోయి కంట్లో కన్నీళ్లు ఇంకిపోయే వరకు ఏడుస్తూనే ఉంది. అసలు తనకి ఎంత బాధగా ఉందో తనకి మాత్రమే తెలుసు. ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు, అసలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం, ఏం జరుగుతుంది మన లైఫ్లో, అసలు ఇంకా ఇంతేనా అనుకుంటూ ఏడ్చి ఏడ్చి అలాగే స్పృహ తప్పినట్టు పడిపోయి నిద్రపోతుంది దీప్తి. అంజలి గారు మాత్రం స్పృహలో లేని కొడుకు వైపు అలాగే చూస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో కాస్త నవ్వులు వినిపించాయి. అవి కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి. ఎందుకు ఈ బాధ భగవంతుడా మాకు అనుకుంటూ ఉంది. ఇషాన్ మాత్రం తన అన్నయ్య కాళ్ళ దగ్గర కూర్చొని షూ తీసేస్తూ బాధగా చూస్తూ ఉంటాడు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావన్నయ్య, నిన్ను నేను అలా చూడగలనా? నువ్వు నాకు రోల్ మోడల్వి.
నిన్ను చూసే నేను బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాను అనుకుంటాడు. అర్నవ్ మాత్రం దిగులుగా ఉన్న తన కుటుంబ సభ్యుల వైపు చూస్తూ ఉంటాడు. బామ్మ తాతయ్య మాత్రం వాళ్ళ గదిలోనే నిద్రపోకుండా అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం కంటే కూడా బాధపడుతున్నారంటే బాగుంటుందేమో. ఈ వయసులో వాళ్ళు కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. కానీ చిన్న భిన్నమైన కుటుంబాన్ని చూసుకుంటూ బాధపడిపోతూ ఉన్నారు. అందరికీ ఆ రాత్రి కాళరాత్రి అయిపోయింది. ఎవ్వరికీ కూడా కంటి మీద కునుకు లేదు. కన్నమ్మ మాత్రం పిల్లల్ని హాల్లోనే నిద్రపుచ్చేసింది. అందరూ ఏదో తెల్లవారుజామున అలా కళ్ళు మూస్తారు. అశోక్ గారు కూడా ఎంత చెప్పినా వినకుండా వీల్ చైర్లోనే కూర్చుంటారు. కన్నమ్మకి ఒక్కసారిగా మెలకువ వచ్చేసి పిల్లల్ని చూడగానే తన సోఫాలో కూర్చుని ఉంటే ఇద్దరూ కూడా తన ఒడిలోనే నిద్రపోయి ఉంటారు. ఒక్క క్షణం బాధగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య ఎంతో ధైర్యంగా పడుకోవాల్సిన పిల్లలు ఇలా భయంతో బిక్కుబిక్కుమంటూ పడుకొని ఉన్నారు. మారుస్తా, ముందు మార్పు మీతోనే మొదలవుతుంది అనుకుంటుంది. లక్ష్మి రావడంతో తన సహాయంతో ఎవరెవరు ఏమేం తాగుతారో అంటే కొందరికి కాఫీలు, మరికొందరికి టీ, కొందరికి జ్యూస్, గ్రీన్ టీ ఇలా ప్రిపేర్ చేసుకుని వెళ్తుంది. అందరూ అదర్వు చుట్టే ఎక్కడ వాళ్ళు అక్కడే నిద్రపోవడం చూసి ఒక్క క్షణం తనకి బాధగా అనిపిస్తుంది. వెంటనే ఆ బాధను పక్కకు నెట్టేసి ఓ అత్త అనగానే అంజలి గారు మెల్లిగా కళ్ళు తెరిచి చూసి, ఏంటి కన్నమ్మ అప్పుడే తెల్లవారిపోయిందా అనగానే, అవు తెల్లారినది కాదు ఏంటి బేగప్పా, ఇదిగో నువ్వు కాఫీ తాగుతావా లేదంటే స్నానం చేసి పూజ చేస్తావా అంటుంది. నేను స్నానం చేసి పూజ చేసిన తర్వాతే కాఫీ తాగుతాను, మిగిలిన వాళ్ళకి ఇచ్చేసేయి అని ఆవిడ పనిలో పడిపోతుంది. అందరినీ ఒక్కొక్కరిని లేపి వాళ్ళు ఏం తాగుతారో అదే ఇస్తుంది. చివరిగా ఇషాన్ దగ్గరికి వచ్చేసరికి చేయి తెలియకుండానే వణుకుతుంది. ముఖం చూడగానే అస్పష్టంగా ఏదో తెలియని బాధ అయితే కనిపిస్తుంది. అది తన అన్నయ్య కోసమేనని కనిపెట్టేసింది కన్నమ్మ. నువ్వేటి కంగారు పడమాక పెనిమిటి, అందరు కట్టాలు తీర్చేస్తా. ఈ కన్నమ్మ ఏదైనా అనుకుంటే అది అట్టా జరిగిపోవాల్సిందే. మెల్లిగా చేయి పట్టుకొని అటు ఇటు కదపగానే, మమ్మీ ప్లీజ్ పడుకుంటాను, చాలా హెడేక్గా ఉంది అంటూ కన్నమ్మ చేయి తీసుకొని చెంప కింద పెట్టుకోగానే గుండె జల్లుమంటుంది. ఒక్కసారిగా అయ్యో ఏటి పెనిమిటి ఇట్టా చేసినాడు అనుకుంటూ గొంతు పెంచుకొని పెనిమిటి అని పిలుస్తుంది. అబ్బే అసలు బయటికి వస్తే కదా సౌండ్, ఇదేంటి నేను పిలుస్తూ ఉండాను అసలు శబ్దమే బయటికి రాలేదు, ఏటయిందబ్బా, ఒలమ్మో నా గొంతుకేటైనా ఆయన అనుకుంటూ మళ్ళీ పిలుస్తుంది. ఈసారి కాస్త బయటకు వినిపించేలాగా మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. అరవిడిసిన ముద్ద మందారంలో ఉన్న కన్నమ్మ ఫేస్ చూడగానే ఏదో తెలియని ప్రశాంతత, అలాగే చూస్తూ ఉండిపోతాడు. కన్నమ్మ మాత్రం ఇదేటి ఉలుకు పలుకు లేకుండా అట్టా ఉండాడు, వాళ్ళమ్మో కొంపదీసి కళ్ళు తెరిచి నిద్రపోయే జబ్బేమైనా ఉండాదా ఏంటి అనుకుంటూ ఓయమ్మ ఓరి దేవుడో అంటూ గట్టిగా అరుస్తుంది. తన దెబ్బకి మళ్ళీ అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇషాన్ మాత్రం చాలా స్పీడ్గా లేచి బెడ్ మీద కూర్చుంటాడు. తన అరుపుకి ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు, ఆఖరికి అంత మత్తులో ఉన్న అతరువు కూడా లేచి కూర్చుంటాడు. కన్నమ్మ మాత్రం ఫ్లోర్ మీద కూర్చొని తల పట్టుకొని ఓరు దేవుడో కట్టమైసమ్మ తల్లి, నాకెంత అన్యాయం జరిగిపోయి ఉండాది, ఈ చిత్రమైన జబ్బుల్ని పెనిమిటికే ఉండాయి కదేటి, సింగరాయుడు మాదిరి అడ్డగుడ్డ పెట్టుకొని తిరుగుతూ ఉండాడు, అదే సానా అని నేను అనుకుంటా ఉంటే మధ్యలో ఈ కళ్ళు తెరిచి నిద్రపోవడం ఏమిటి, ఓయమ్మో ఎంత అన్యాయం జరిగిపోయిందే కన్నమ్మ ఓరి కర్రిగా, ఎంత అన్యాయం జరిగిపోయినా అది నువ్వు చెప్పనే లేదు కదా ఏంట్రా, నీకు తెలుసు కదరా పట్నం వాళ్ళు ఎట్టా ఉంటారో, ఇటువంటి జబ్బులు కూడా ఉంటాయని నాకు చెప్పలే కర్రినాయాల. ఇషాన్ మాత్రం ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోతాడు. అంజలి గారు ఏమైందనగానే, ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంటత్తా అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంది కన్నమ్మ ఇట్టా భయపడుతూ ఉండవు ఇషాన్ బాబుని, ఇటువంటి పెళ్ళాం నీకే దొరికిందిరా అయ్యా. కన్నమ్మ మాట్లాడే ప్రతి మాటకి అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. నీ కొడుకును చూసినావా, కళ్ళు తెరిసే నిద్రపోతూ ఉండాడు అంటూ మళ్ళీ రాగాలు తీయగానే ఈసారి ఇషాన్ గట్టిగా స్టాప్ ఇట్ అనగానే తను భయపడిపోయి 2 చేతులతో నోరు మూసుకొని గుక్క పెడుతుంది. శరీరం మొత్తం కూడా ఎగిరెగిరి పడుతుంది. కా అంటే ఏడవడం వల్ల శరీరం మొత్తం కదిలిపోతూ ఉంటే మొట్టమొదటిసారిగా అందరికీ కొంచెం బాధ కలుగుతుంది. ఈసారి అరవడం వల్ల కొంచెం గట్టిగానే ఏడుస్తుంది. అదర్ వెంటనే తమ్ముడు వైపు చూస్తూ, కన్నా ఏంటి నీ కోపం, ఆవేశం, తన మీద అలా అరవద్దు, నేను అసలు ఒప్పుకోను అంటూ గట్టిగా అరుస్తాడు. తన వైపు సపోర్ట్గా ఒకరు నోరు తెరిచి మాట్లాడడంతో కన్నమ్మకు ధైర్యం వచ్చేసి పెదబాబా అంటూ నోరు తెరిచేలోపు ఇషాన్ ఇంకా గట్టిగా అరుస్తూ,
నోరు తెరిచావంటే ప్లాస్టర్ వేసేస్తాను. అసలు స్పీకర్ మింగినట్టు ఎంత గట్టిగా అరుస్తున్నావో తెలుస్తుందా నీకు? ఏడుపు మొహం పెట్టుకొని అదర్ వైపు చూడగానే బెడ్ మీద నుంచి నిలబడి, కన్నా నువ్వు అలా కోపం చూపించావంటే నేను అస్సలు ఒప్పుకోను. తను చిన్నపిల్ల, ఇలా నేను అరిచేది? అయినా నువ్వేంటి ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా అంటూ గట్టిగా రివర్స్లో తన మీద అరవగానే కన్నమ్మ సంబరంగా లేచి నిలబడి అదరు చేయి పట్టుకొని ఊపుతూ, పెదబాబా అట్టా అడుగు, లేదంటే పెనిమిడి చూడు నన్ను అరిసినాడు. ఇలా ఎవరైనా అరుస్తారా? అట్టా ఎడ్డు గడ్డి, ఇంకా అడుగు, నువ్వు చాలా చాలా అడగాల, ఒగ్గేయకూడదు అంటూ పూర్తిగా అదర్ వెనక నిలబడి తల మాత్రమే ఇషాన్ వైపు పెట్టి చూస్తూ అడుగుతుంది. ధైర్యం ప్రదర్శిస్తుంది, అలక కోపం ప్రదర్శిస్తుంది. అలాగే చిన్నపిల్లలాగా కూడా చేస్తుంది. తనని ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికీ అర్థం కాక అలాగే చూస్తూ ఉన్నారు. ఇషాన్కి మాత్రం కొంచెం సంతోషం మొదలైంది. ఎందుకో తెలుసా? ఎవరూ గమనించకపోయినా తను మాత్రం గమనించాడు. అదరు చాలా రోజుల తర్వాత కమెంట్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇది సరిపోదు, ఇంకా ఇంకా తన ఒరిజినాలిటీ బయటికి రావాలి. కానీ ఇప్పుడు బాగానే మాట్లాడతాడు, మళ్ళీ నార్మల్ అయిపోతాడంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం వెంటనే, ఇదిగో చూసారా మళ్ళీ నిలబడి కలలు కంటూ ఉండాడు అనగానే ఈసారి మాత్రం చాలా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇషాన్. అందరూ ఏదో తుఫాను విడిసిపోయినట్టు చూడగానే మిగిలిన వాళ్ళందరూ ఊపిరి పీల్చుకొని కన్నమ్మ వైపు చూస్తారు. కన్నమ్మ మాత్రం తన భర్త వెళ్ళిపోయాక ఈసారి ఎదురుగా అదర్ వైపు నిలబడి నడుముకు చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ బుసలు కొడుతుంది. తన వైపు ఎందుకు అలా చూస్తుందో అర్థం కాలేదు. ఏమైందమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు అనగానే, నువ్వు నాతోటి మాట్లాడాకు, నేను నీతో అస్సలు మాట్లాడను, నువ్వు మా పెద్దబాబా కాదు అనగానే ఒక్క క్షణం అదర్వకి చాలా బాధగా అనిపిస్తుంది. ఏరా, నీకు నేను కూడా వద్దా? అందరిలాగా అసహ్యించుకుంటున్నావా? ఆ మాట అనగానే కన్నమ్మ వెంటనే పెద్దబాబా అని అరుస్తుంది. అందరూ ఆ మాటకు బాధగా చూస్తే, నువ్వేటనుకుంటా ఉండావు? నువ్వు నేను ఏడకు వచ్చిన మొదటి రోజే తండ్రి స్నానాన్ని ఇచ్చిండ్లా మరి నా అయ్యని నేను అంటానా? కానీ నువ్వు ఇట్టా చేయడం నాకేటి నచ్చలే అంటుంది. అందరూ అయోమయంగా చూస్తూ, ఏమైంది కన్నమ్మ అనగానే, ఏమైనాదని అంత మెల్లిగా అడుగుతావేటి నువ్వు కాదు, నువ్వు ఏడనే ఓ పాలి అంటే ఉండు కదలమాకు అంటూ అదర్బుకి చెప్పి నేరుగా అంజలి గారి దగ్గరికి వెళ్ళి, అత్త, ఆ రోజు పెదబాబా ఏటి చెప్పినాడు, నేను ఆయన బిడ్డతో సమానం అన్నాడా కాదా అనగానే, అవునమ్మా, నువ్వు అదర్ బిడ్డతో సమానమని చెప్పాడు అనగానే, మరి బిడ్డ ఏడుస్తే అయ్యకు బాధే కదా అనగానే అతడు కన్నమ్మ దగ్గరికి వచ్చి, అవునమ్మా, నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది. ఇప్పుడు నీకోసమే కదా ఒక మాట కూడా అనని కన్నానే కోపడ్డాను. ఇప్పుడెందుకు ఇలా బాధపడుతున్నావు అనగానే అదరు ముందు చేయి చాపి, నాకు ఓ మాట ఇయ్యాలా అంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిలో చేయి వేస్తాడు. ఇగో బాబా, నువ్వు మాట ఇచ్చినావు, మాట తప్పితే ఈ కన్నమ్మ ప్రాణం పోయినట్టే అనగానే అందరూ కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తారు, అదరుతో సహా. అందరి వైపు చూస్తూ, కాబట్టి నాకోటి అర్థమైంది, నేనంటే అందరికీ ప్రాణం కదా అనగానే అక్కడ ఉన్న అర్ణవ్, మేఘన, అశోక్ గారు, అంజలి, జమున, దేవేందర్ గారు అందరూ అవును, నువ్వు మా ప్రాణం అని చెప్తారు. చెప్పు బాబా, నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేరుస్తావా అనగానే చెప్పమ్మా అంటాడు. ఇయాల్టి సంధి నువ్వు మందు ముట్టకూడదు అంటుంది. ఆ మాట అనగానే చెయ్యి వెనక్కి తీసుకుపోయేసరికి గట్టిగా పట్టుకొని, నాకు మాట ఇచ్చినావు, నువ్వు మాట తప్పితే నేను ఉండను అనగానే కొన్ని లక్షల మౌనం తర్వాత, నా బాధ మర్చిపోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం అదే అమ్మా అంటాడు. అవన్నీ నాకు తెలియదు, నువ్వు మానేస్తావా లేదా, లేదంటే నా గురించి మర్చిపో అనగానే, ఏం మాటలు కన్నమ్మా అవి, నీకంటే ఏది ఎక్కువ కాదు, ఓకే నీకోసం మానేస్తాను అంటాడు. అందరూ అదేదో వినకూడని మాట విన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం సంబరంగా చిన్నపిల్లలాగా ఎగురుతూ చప్పట్లు కొడుతుంది. ఏటి బాబా, నువ్వు నిజంగానే చెప్పుతుండావా అని మళ్ళీ అనుమానంగా అడుగుతుంది కన్నమ్మ. ఈ అదర్ ఎవరికి మాట ఇవ్వడు, ఇచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు. నేనెప్పుడూ మందు ముట్టనమ్మా, అది ఎటువంటి పరిస్థితిలో అయినా సరే. ఒకవేళ తాగాను అంటే జరగకూడని పరిస్థితిలో జరిగినట్టు అని గుర్తుపెట్టుకో అంటాడు. అందరూ అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం ఇంకా, ఓ అత్త, దొర, చిన్నబాబా, మేఘమక్క చూసినారు గదేటి, పెద్దబాబా ఏటి చెప్పినాడు, మరొక్క మారు చెప్పు బాబా అనగానే అందరి వైపు చూస్తూ, ప్రామిస్ మమ్మీ డాడీ, ఇంకెప్పుడు నేను డ్రింక్ చేయను అంటాడు. అంతే. అంజలి గారు అదర్ని హక్ చేసుకొని పెద్దగా ఏడవడం మొదలు పెడతారు. పెద్దోడా, నువ్వు నిజంగానే ఆ మాట చెప్తున్నావా? నువ్వు మందు మానేస్తావా? నువ్వు ఇదివరకులాగా ఉంటావా? నాకు ఇంతటి వరమిచ్చావా తండ్రి అంటూ ఇంకా ఆనందంతో అసలు ఆవిడకి ఊపిరి ఆడినట్టుగా అయిపోతుంది పరిస్థితి. మిగిలిన వాళ్ళందరి పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు ఎన్నిసార్లు చెప్పినా వినని వ్యక్తి ఎంత బ్రతిమిలాడినా ఎంత బెదిరించినా కూడా కదలలేదు.
అటువంటిది ఈరోజు కన్నమ్మ చెప్పిన ఒకే ఒక మాటకి మానేస్తానని చెప్పాడు. ఇంతకంటే వాళ్ళకేం కావాలి? జమున, దేవేందర్ గారు మాత్రం మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మొదలుపెట్టారు. కన్నమ్మ మాత్రం, దొర చూసినావా పెదబాబ ఏంటి చెప్పినాడు, నువ్వు చూసినావు కదా అంటూ మళ్ళీ అథర్వ దగ్గరికి వచ్చి నా మాట మన్నించి ఇట్లా చేసినందుకు ఏంటది అంటూ బుర్ర కొట్టుకుంటూ ఏదో చెప్తారు కదా, మా కర్రీగాడు ఏంటో చెప్పినాడు, ఆడు ఎన్నిసార్లు చెప్పినా నా మట్టి బుర్రకి ఎక్కలే, ఏటది అంటుంటే థ్యాంక్స్ అంటారు అశోక్ గారు. అదే పెద్దబాబా నీకు పెద్ద థ్యాంక్ యూ అంటూ చెప్పగానే అందరూ నవ్వుతారు. అంజలి గారు మాత్రం నవ్వుతూ కన్నమ్మ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ కాదే థ్యాంక్స్ అనాలి అనగానే, ఓ అత్తో నువ్వు కావాలంటే అట్టాగే అనుకో, నేను ఇట్టాగే అంట, ఏటి దొర నీకేటైనా నట్టమా అనగానే ఎటువంటి అభ్యంతరం లేదు అంటాడు. అదర్ వైపు తిరిగి బాబా నీకేటైనా నష్టమా అనగానే, లేదుమా నువ్వు ఎలా అంటే అలాగే, నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటాడు. ఓ చిన్న పాప మేఘమక్క మీరు సపరేట్, నేను థ్యాంక్ యూ అంటాను అంటుంది. అన్నో చిన్నగా నువ్వు చెప్పిందే కరెక్ట్ కన్నమ్మా అంటే మేఘన మాత్రం అవును చెల్లి నువ్వేది చెప్తే అదే రైట్ అనగానే రైట్ థ్యాంక్ యూ అంటూ చూసినావా పెద్దబాబా ఇంగిల్ పీసి ఎంత బాగా మాట్లాడుతూ ఉండాను ఎంపీసీ అంటూ అంజలి గారు అడగడంతో ఏదో పీసులే ఇదిగో ఇయాల్టి సంధి నేనే చేస్తాను వంట మొత్తం కూడా పెదబాబాకి ఇష్టమైనదల్లా, ఎందుకంటే పెదబాబా నువ్వు సేన ఏంటది మళ్ళీ రాలేదంటూ బుర్రగొక్కోగానే ఈసారి దేవేందర్ గారు గ్రేట్ అనగానే అదే తాత భలే చెప్పినావు నువ్వు కూడా గేపే అంటుంది. అంజలి గారు మాత్రం గుడ్లు తేలేస్తారు కన్నమ్మ ఇంగ్లీష్కి. కన్నమ్మ నువ్వు మాత్రం ఇంగిల్ పీస్ ఆదరగొట్టేస్తున్నావే, ఎక్కడికో వెళ్ళిపోతావు తొందరలోనే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.